నరేంద్రుడి జైత్రయాత్ర నేడు ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం. ఛాయవాలా నుంచి ప్రధాని దాకా ఎదిగిన నేత. గుజరాత్కు సీఎంగా 13 సంవత్సరాలు, దేశ ప్రధానిగా 11 సంవత్సరాలు. 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, విమర్శలు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి ట్రంప్ మామ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్డే అంట. హ్యాపీ బర్త్డే టు యూ నరేంద్ర మోడీ గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు గుజరాత్ సీఎంగా 13 సంవత్సరాలు ఉండి గుజరాత్ మోడల్ అన్నారు. సీన్ కట్ చేస్తే గుజరాత్ మోడల్ లేదు, ఏమి లేదు, ఆడంతా ఉత్తకథన డొల్లా. మళ్ళా 11 ఏళ్ళుగా ప్రధానిగా ఉన్నారు. టీవీలలో ప్రచారము, ఫోటోలకు ఫోజులిచ్చుడు, సోషల్ మీడియాను వాడుకోవడు, ఫేక్ ప్రచారం తప్ప ఈ దేశ ఆర్థిక వ్యవస్థని మీరు ఏ మాత్రం కూడా పటిష్టం చేసినటువంటి దాఖలాలు లేవు. పటిష్టం చేయకపోగా కరోనా సమయంలో మొత్తం దిగజారిపోయింది. నీ నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. జిఎస్టీ వల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలని మూతపడిపోయినాయి. కొన్ని లక్షల కంపెనీలు మూతపడిపోయినాయి. కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. మీరేమన్నారు? అప్పుడు 60 రూపాయలు డాలర్ విలువ ఉన్నప్పుడు మన రూపాయితో పోల్చినప్పుడు మనం దాన్ని మనది కాంగ్రెస్ ఫెయిల్యూర్ వలనే, యూపీఏ ప్రభుత్వం ఫెయిల్యూర్ వలనే మన రూపాయి మారకం విలువ తగ్గిపోతా ఉన్నది, డాలర్ విలువ పెరుగుతూ ఉన్నది అని చెప్పేసి మీరు మాట్లాడారు. పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ వలనే పెరుగుతుంది అన్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ వలనే పెరుగుతుంది అన్నారు. మీరు వచ్చినాక మీరు చెప్పిన ఏ ఒక్క పని కూడా జరగలే. ఏమన్నా అంటే భారతదేశాన్ని కాపాడుతున్నాడు మోడీ. ఇక నువ్వు ఒక్కనే కాపాడుతున్నావు. ఈ బీజేపీ లేక ముందుకు భారతదేశం లేదు, బీజేపీ లేక ముందుకు భారతదేశంలో ఎవరిని కాపాడలేదు, దేశాన్ని కాపాడలేదు. ఆర్మీని మీరు వచ్చినాక సృష్టించినట్టే, ఈ ఏవైతే సర్జికల్ స్ట్రైక్లు అన్నీ మీరు వచ్చినాక చేసినట్టే. అదేందో నాకు అర్థం కాదు. ఎన్నికల ముందే ఆర్మీ క్యాంపుల మీద, ఆర్మీ సైనికుల మీద, మన సైనికుల మీద పాకిస్తానోడో లేకపోతే ఆ ఉగ్రవాదులు దాడులు చేస్తారు. దానికి ప్రతీకారంగా మీరు పోయి మళ్ళీ సర్జికల్ స్ట్రైకులు చేస్తారు. అవి అన్ని ఎన్నికల ముంగా జరుగుతుంటాయి. ఇది ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి $1 మిలియన్ ప్రశ్న. సో కాబట్టి మీకు దేశ ప్రధానిగా మీరు ఈ 11 సంవత్సరాలు ఫుల్ ఫెయిల్. అందులో ఏమి డౌట్ లేదు. మీరు ఏమి సాధించినటువంటి ఘనకార్యము ఈ దేశంలో లేదు. మీరు చేసింది ఒకటి డిజిటల్ చేసిరు. ఈ ఫోన్పే, గూగుల్ పేలు గదొక్కటి మాత్రమే చేయగలిగారు. కరప్షన్ తగ్గలే. మీరు తెస్తానటువంటి 10 లక్షల కోట్ల ఒక్కొక్కరు అకౌంట్లో 10 లక్షలు వేస్తా అని చెప్పింది. మొత్తం నల్లధనాన్ని తీసుకొస్తాం విదేశాల్లో ఉన్నదని చెప్పేసి ఏది తీసుకురాలి. మీరు వచ్చినాక బాగుపడినటువంటి వర్గాలు చెప్పనా, అదానీలు, అంబానీలు, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు, గుజరాత్లో ఉన్నటువంటి వ్యాపారులు, వీళ్ళు బాగుపడ్డారు. ఎవడెవడైతే ఈ దేశానికి పన్నులు ఎగ్గొట్టి, ఈ దేశానికి అప్పులు ఎగ్గొట్టి ఆగం చేసిరో ఆర్థిక వ్యవస్థని, వాళ్ళందరినీ దేశం దాటించిరు. మీరు మెజారిటీగా దేశాన్ని ముంచి ఆర్థిక వ్యవస్థను ఆగం చేసిపోయినటువంటి వాళ్ళలో మెజారిటీగా గుజరాత్ సంబంధించినటువంటి వ్యాపారులే ఉన్నారు. అది మీరు చేసినటువంటి ఘనకార్యం, మీరు సాధించినటువంటి ఘనత. పాల ప్యాకెట్లకే డబ్బులు లేవు, 3 కోట్లు ఎక్కడి నుంచి తెస్తా? గ్రూప్ 1 ర్యాంకర్లపై అసత్య ప్రచారం వద్దు, వారి జీవితాలను రాజకీయం చేయొద్దు, అమ్మిందెవరు, కొన్నదెవరు, ఆధారాలు ఏవి, సమాజంలో తిరగలేకపోతున్నాం. గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన. మరి గతంలో కూడా ఆధారాలు ఏవి? గతంలో కూడా పోస్టులు అమ్ముకున్నారు అన్నటువంటి వచ్చినాయి కదా, అవి ఆధారాలు ఏవి? వాస్తవానికి కూడా ఇందులో ఒకటి న్యాయం ఉన్నది. కష్టపడి చదివి ర్యాంక్ సంపాదించుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఉన్న పలంగా అవి రద్దు అంటే పాపం వాళ్ళు ఆగమైపోతారు. మళ్ళీ ఇప్పుడు ఆయనకు వచ్చిన ఆయనకు నెక్స్ట్ మళ్ళీ రీవాల్యుయేషన్లోనో లేకపోతే మళ్ళీ మెరిట్ లిస్టులో ఆయన పేరు రాకపోతే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక ఉద్యోగం చేయదాకా వచ్చి రేపో మాపో ఆ ఉద్యోగంలోకి ఎక్కుతాం అనే టైం లోపల ఇట్లాంటివి వస్తే నిజంగా కూడా అది దురదృష్టమే. కానీ అవకతవకలు జరిగినాయి అనేది ఇక్కడ కథ. కొంతమంది అంటే ఒకటే సెంటర్లో రాసినటువంటి వాళ్ళకే ఉద్యోగాలు రావడం వెనకాల అనుమానాలు ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా కోర్టు ఏం ఉట్టిగానే తీర్పియదు కదా, ఇవన్నీ పరిగణలోకి తీసుకొనే ఇస్తుంది. సో ఇలా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేది ఒక వార్త వచ్చింది. మరి అన్యాయమైనటువంటి వాళ్ళు జీవో 29 వల్ల అన్యాయమైనటువంటి వాళ్ళు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు మెరిట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రిజర్వేషన్ కోటాలో వాళ్ళకు ఇచ్చి రిజర్వేషన్లో రావాల్సినటువంటి వాళ్ళకు రాకుండా అన్యాయం జరుగుతుంది. దాని మీద మరి మాట్లాడొద్దా? ఆయుధాలను వదిలేస్తాం, మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం. అభయ్ పేరిట
ప్రకటన సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు వెల్లడి. బస్వరాజ్ ఆలోచనకు అనుగుణంగానే శాంతి చర్చలని స్పష్టత. సహచరులతోటి సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి అంట. సో మేము ఆయుధాలు వదిలేస్తాం. ఈ ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ మావోయిస్టులు ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. బేసిక్గా ఇది ఆగస్టు 15 తారీఖు నాడు చేశారంట. ఈ ప్రకటన కొంత లేటుగా బయటకు వచ్చింది. అయితే ఇందులో ఏముందంటే మేము మొత్తానికే మా ఆయుధాలను వదిలేసి మేము జనజీవన స్రవంతిలో కలుస్తాము, మేము ప్రజా పోరాటంలో పార్టిసిపేట్ చేస్తాము, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉండి కొట్లాడతాం, మేము ఈ ఆయుధాలను వదిలేస్తాము, అడవులను వదిలేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. దాని మీద చర్చ నడుస్తూ ఉన్నది ఆపరేషన్ ఖగార్. అయితే మన హోంశాఖ మంత్రులు మన బండి సంజయ్ గారు ఇలాంటి వాళ్ళేమో మీరు ఆయుధాలు వదిలేస్తారు ఏం లేదు మిమ్మల్ని చంపేస్తామని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆపరేషన్ ఖగార్ పేరుతోటి మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటంలో పాల్గొంటామని పేర్కొన్నది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అజయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్ జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలు ఎవరైనా అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్టులు పార్టీ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్ ఐడి ఏంది టాక్ ఐడిని అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ కూడా ఇలా చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రకటన పైన అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కానీ నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అని చెప్తా ఉన్నది. ఏదో అనిపిస్తుంది, డౌట్ కొడుతున్నది. ఎందుకంటే వాళ్ళు ఇట్లా మీ మెయిల్ ఐడీలు, ఫేస్బుక్లు ఇవన్నీ ఇయ్యరు. మరి ఇది బేసిక్గా అధికార ప్రతినిధిగా జగన్ పేరుతోటి ప్రకటనలు వస్తాయి. బేసిక్గా అధికార ప్రతినిధి జగన్ పేరుతోటి ఈ మావోయిస్టు ప్రకటనలు ఏమంటే వస్తాయి. మరి ఈసారి అభయ్ అనేటువంటి పేరుతో వచ్చినాయి. వీటి మీద కొంత అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా వస్తూ ఉంది. చూడాలి మరి ఇది ఏం జరుగుతుంది.